జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారం చతుర్దశి తిథితో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఇది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి సూర్యగ్రహణం ఉన్న సమయంలో స్నానం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో, సూర్యగ్రహణం ఉన్న రోజు చేసే జపాల వల్ల ఎంతటి ప్రయోజనం కలుగుతుందో, సూర్యగ్రహణం ఉన్న రోజు దానాలు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో, ఆ ప్రయోజనాలన్నీ అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి ఈ కృష్ణ అంగారక చతుర్దశి తిథికి ఉంటుంది. కాబట్టి ఈరోజు చేసే స్నానము, దానము, జపము, పితృ కార్యక్రమము ఇవన్నీ కూడా మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈరోజు ప్రధానంగా నవగ్రహాలలో సూర్యుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా, యమధర్మరాజును స్మరించుకుంటూ యముడికి తర్పణం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు వైపు తిరిగి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అని జపిస్తూ సూర్యుడి అనుగ్రహం కోసం 12 సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత యమధర్మరాజు ప్రీతికై దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటితో యమధర్మరాజుకు తర్పణం విడిచిపెడుతూ యమధర్మరాజుకు సంబంధించిన 14 నామాలు చదువుకోవాలి. యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షమాయచ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్టినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమః. ఈ 14 నామాలు చదువుకుంటూ ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటితో యమధర్మరాజుకు తర్పణం ఇవ్వటం ద్వారా కుటుంబంలో అందరికీ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా 2 దానాలు ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మొట్టమొదటి దానం మినుముల దానం, రెండవ దానం యవల దానం. ఈ 2 దానం ఇవ్వటం ద్వారా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించటం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మహాలయ అమావాస్య, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమకా గణపతిం మనసా స్మరామి, మగా గణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాదివందిత మగా గణపతిం మనసా స్మరామి. సకామంగానైనా కర్మ చేస్తే ఇది ఇప్పుడు కోరిక తెచ్చడమే కాకుండా క్రమంగా ఎప్పటికైనా సరే నీకు చిత్తశుద్ధినిస్తుంది. అందుకే సకామ కర్మాచరణను కూడా నిరసించడానికి లేదు. నిరసిస్తే వేదమాతం ఎందుకు చెప్తుంది? దీనివల్ల ఈ ఫలం లభిస్తుంది, ఈ ఫలం లభిస్తుంది. శాస్త్రం ఎందుకు చెప్తుంది? ఋషి అబద్ధం చెప్తాడా? లేదా ఋషి నిన్ను ఆశపడుతున్నాడా? కాదు. నీ జీవలక్షణంలో వాసనల ప్రకారం కొన్ని కోరికలు ఉంటాయి. అయితే ఒక్కటి పెట్టుకో, ఆ కోరిక ధర్మబద్ధమైనది ఒక్కటి పెట్టుకో, అదొక్కటి కండిషన్ అంతే. అంతేగాని ఏది చేస్తే మా పక్కింటి వాడు పోతాడో చెప్పండి అని అడగకూడదు. ఇక్కడ అల్లవాడు ఎలా నాశనం అవుతాడో చెప్పండి, ఇవి అడిగితే అది అధర్మం అవుతుంది. ఇక్కడ
ధర్మబద్ధమైన కోరిక అనొక కండిషన్ పెట్టుకుని దానికోసం అడిగితే ఆ క్రమం ఏం చెప్తారంటే, ధర్మబద్ధమైన కోరిక కోసం నువ్వు కర్మాచరణ కానీ చేస్తే అక్కడ కోరిక అనేది ప్రధాన దృష్టి ఉంటుంది, కానీ చేస్తున్నది భగవంతుని గురించి కనుక అనుబంధం ఆయనతో ఉంటుంది. ఆయనతో ఒక్కసారి తగిలితే ఊరుకోడండి ఆయన. ఎందుకంటే ఎలాగైనా ప్లగ్లో వేలు పెడితే కరెంటు తగులుతుంది, ఎలాగైనా భగవంతుని పట్టుకుంటే ఆయన తగలకు తప్పడు. ఆయన ఏం చేస్తాడంటే కోరిక తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే క్రమంగా నీకు వైరాగ్యం కలిగేటట్టు చేస్తాడు. ఇక్కడ కోరిక తీరుస్తే ఇంతేనా ఇందులో ఉంది అనిపిస్తాడండి అది. అప్పుడు వైరాగ్యం కలుగుతుంది, అప్పుడు నువ్వు ఆశ్రయిస్తావు, అప్పుడు నీకు ఆ కర్మని ఎలాగా ఎడిట్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎలాగ దాన్ని నియమించుకోవాలో తెలుస్తుంది. అప్పుడు క్రమంగా అందరూ సకామం తీసేస్తావు, నిష్కామం పెట్టుకుంటావు, ఏది విద్యుక్తమో తెలుస్తుంది, అది ఆయనకు అర్పణం చేసే బుద్ధి కలుగుతుంది. అది కలగాలంటే నువ్వు ప్రేమ కలగాలి, దాని పేరు భక్తి అని పేరు. అది కలుగుతుంది. అది కలిగిన తర్వాత ఆయన అలా చిత్తశుద్ధి ఏర్పడ్డాక తప్పకుండా జ్ఞానాన్నిచ్చి ముక్తినిస్తాడు. ఇది కర్మ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే సకామ కర్మ చేసేవాళ్ళని అవహేళన చేయరాదు. అవహేళన చేసేవాడు కూడా మళ్ళీ సకామంగా ఏదో ఒకటి చేసుకుంటుంటాడు, మర్చిపోవద్దు. నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు మాత్రం వాళ్ళ వద్దకు వచ్చి ఈ కర్మలతో లాభం లేదు మానేయండి అనడండి. ఎందుకంటే జ్ఞాని కదా. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగిణాం అని మళ్ళీ గీతాకరుడు చెప్పాడు. అకర్మణ శ్రేష్టతమం కర్మాణీహాకృతం యత్. ఇప్పుడు చెప్పిన వాక్యానికి ఈహాకృతం అనే మాటలు ఇది చెప్తున్నాడు. అంటే కాంక్షతో చేసిన కర్మ అయినా అకర్మ కంటే మంచి సుమా అన్నాడు. ఎందుకంటే వర్త్మనః స్థితిరప్యస్య అకర్మణో నైవ సేత్స్యతి. ఏ కర్మ చెయ్యని వాడికి శరీరయాత్ర కూడా జరగదు కదా అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు లౌకిక కర్మ కూడా మనం చేస్తాం, ఏ పని చేయకుండా ఉన్న వాడికి శరీరయాత్రే జరగదు కదా. అటువంటిప్పుడు కర్మ ఎలాగూ చేయడం శరీరం లక్షణమైనప్పుడు శాస్త్రోక్తమైన సత్కర్మని ఆచరించాలి. అయితే ముక్తి కావాలంటున్నావు కనుక కర్మ ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. అసమర్ప్య నిబధ్యంతే. ఈ శ్లోకం అన్నిటికీ సారభూతంగా చెప్తున్నాడండి. అసమర్ప్య నిబధ్యంతే కర్మతేన జనాహ మయి కుర్వీత సతతం కర్మ నాసో అసంగో మదర్పణం. కర్మఫలమును నాకు సమర్పించకుండా చేసేవారు బంధనంలో చిక్కుతారు. ఎవరైతే నాకు అర్పిస్తారో వాళ్ళు ఆశారహితులై నాశః అంటే నా ఆశః అని అర్థం. నాశ అంటే నాశనం అని కాదు ఇక్కడ. నా ఆశః అసంగః నాశో అసంగో మదర్పణం. నాకు అర్పించాలంటే ఆశారహితుడై అనాసక్తుడై నాకు అర్పించాలి. అంతేగాని ఒక ఆవిడ వచ్చి మొత్తం కృష్ణార్పణం అనగానే ఏంటి ఇంత చేసింది కృష్ణుడికి ఇచ్చేయాలి అండి అని బాధపడింది ఆవిడొచ్చి. అంటే కృష్ణుడికి ఇచ్చేస్తే నాకైతే ఏమిటని. ఏం చేస్తావు, నువ్వు చేసింది నీకే ఇస్తే మహాప్రమాదం. నువ్వు ఆజ్యం వేసా అగ్నిహోత్రంలో, ఆయన మళ్ళీ నువ్వు ఒక ట్రుక్కుతో వేస్తే ఆయన మళ్ళీ ఒక గ్లాస్తో ఇచ్చాడు అనుకోండి, నెయ్యి ఏం లాభం. కనుక నువ్వు నెయ్యి వేస్తే నీకు కావలసిన ఐశ్వర్యం ఇవ్వడానికి ఈశ్వరుడు కూడా ఉండాలి, అది తెలుసుకోవాలి. అదే కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుడు ఉంటాడు ఇక్కడ. నువ్వు ఇచ్చిందే ఇవ్వడం కాదు, నువ్వు ఎందుకు ఇచ్చావు అది ఇవ్వాలి. అందుకే ఈశ్వరుడు అక్కడ కర్మ ఫలప్రదాతగా మనకు గోచరిస్తాడు, అనుగ్రహిస్తున్నాడు కదా. అందుకే నువ్వు ఇచ్చిన దాంట్లో ఎన్ని దోషాలు ఉన్నాయో, శ్రద్ధాలోపం దగ్గర నుంచి ఎన్ని లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ అర్పణ భావంతో పోతాయి. అందుకే మనకి చిట్ట చివరికి తత్సద్బ్రహ్మార్పణమస్తు అన్నారు. అయితే అర్పణ ఏం చేయాలో చెప్పుకున్నాం. అందుకే ఈయన ముందు 2 మాటలు చెప్పాడు. ఆశారహితుడై అసంగుడై మదర్పణం. నాకు అర్పించినటువంటి వాడు ఆ కర్మ చేత బంధితుడు కాడు. కనుక కర్మ చెయ్యక తప్పని దేహం ఉన్నవాడు మోక్షం కావాలనుకుంటే ఆ కర్మని ఆశారహితుడై అసంగుడై మదర్పణ బుద్ధితో చేసినట్లయితే అతను బంధితుడు కాడు. కర్మ ఫలాన్ని నాకు సమర్పించకుండా ఎవడు చేస్తున్నాడో అసమర్ప్య, సమర్పించకపోతే నిబధ్యంతే, వాళ్ళు బంధితులు అవుతున్నారు సుమా. అంతే. బంధనం దేనివల్ల, ముక్తి దేనివల్ల తెలిసిపోయింది. కనుక కర్మయే ఎప్పుడు బంధనకారి అవుతుంది, ఎప్పుడు మోక్షకారి అవుతుంది, ఇంత స్పష్టంగా చెప్పాడు. మదర్థే యాని కర్మాణి తాని బధ్నంతి నక్వచిత్ సవాసనమిదం కర్మ బధ్నాతి దేహినం బలాత్. ఆ చెప్పిన వాక్యాన్ని మరొక పదజాలంతో మనకు మరింత పట్టడానికి చెప్తున్నాడు. సవాసనం, వాసనలతో చేసిన కర్మ దేహినం అంటే జీవుని బధ్నాతి బంధిస్తున్నది. వాసన, సవాసన, వాసన, వాసననగా సంస్కారం. మనకి గత జన్మల సంస్కారం చేత కొన్ని వాసనలు ఉంటాయండి. ఎంత కాదన్నా ఫలశ్రుతి మీద ఆసక్తి ఉంటుంది, తప్పదు. అదే వాసన. ఆ వాసనాసహితమైన కర్మ బంధిస్తుంది సుమా అని చెప్తూ అసలు కర్మకి అనుబంధం దేనితో అంటే యజ్ఞముతో. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. యజ్ఞముతో అనుబంధం. యజ్ఞం అనేది కర్మ, కర్మ లేనిది యజ్ఞం లేదు కదా. యజ్ఞం అనేది ఎలా ఏర్పడింది, నేను సృష్టించాను అని చెప్పాడు ఇక్కడ. కర్మ యొక్క గొప్పతనం యజ్ఞంతో దానికున్న అనుబంధం చేత. కానీ యజ్ఞాన్ని నేను సృష్టించాను.
యజ్ఞం ఎందుకు సృష్టించాను అంటే లోకం బద్దెతో అంటే పరిధిలో నడవకపోతే, మర్యాదలతో లేకపోతే దెబ్బతింటుంది సుమా. మర్యాదానాంచ కర్త రామాయణంలో విన్నాం కదా. ఆ మర్యాదలు, ఇది ధర్మ మర్యాదలు, అది లోక గతి కోసం నేను ఏర్పరిచాను. ఈ గతి మానవుడు సద్గతికి పొందడానికి పనికొచ్చేటువంటి ధర్మగతి. అంతేకాదు ప్రకృతి అంతా కూడాను ఈ యజ్ఞం అనే పద్ధతిలో నడుస్తుంది సుమా. కానీ విశ్వమంతా నడిచే గొప్ప సూత్రం పేరు యజ్ఞం. దీని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తే తెలుసుకోవలసినటువంటి విషయం ఉందండి. యజ్ఞం అనే సూత్రం మీద విశ్వం నడుస్తోందిట. ఇది ఏర్పరిచింది ఎవరు? నేనే. యజ్ఞేన బుద్ధితామేష కామద కల్పవృక్షవత్. కల్పవృక్షం వలె యజ్ఞము అభ్యుదయాల్ని కలిగిస్తుంది సుమా. కామద కోరికలు నెరవేరుస్తుంది సుమా. వర్ణాన్ సృష్ట్వా పదంచాహం స యజ్ఞాస్తాన్ పురా ప్రియా. ఆ యజ్ఞములు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆచరించడానికి, ఎవరు ఏ పద్ధతిలో ఏ యజ్ఞం ఆచరించాలో దానికి తగ్గ వర్ణములు నేను ఏర్పరిచాను, యజ్ఞములు సృష్టించాను. యజ్ఞముల ద్వారా ప్రతివారు కూడా సురాంశ్చాన్యేన ప్రీణధ్వం సురాస్తే ప్రీణయంతు వహ. ఈ యజ్ఞముల ద్వారా అంటే యజ్ఞరూప కర్మల ద్వారా మానవులైన వారు దేవతలను తృప్తిపరచాలి. అప్పుడు దేవతలు మానవులను తృప్తిపరుస్తారు. ఈ లభధ్వం పరమం స్థానం అన్యోన్య ప్రీణనాత్. ఒకరినొకరు ప్రీతి చెందించడం వల్ల ఉత్తమమైన స్థానం లభిస్తుందని నేనే చెప్పాను. అందుకే మానవుడైనటువంటి వాడు యజ్ఞము ద్వారానే తరిస్తాడు. యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి ఇష్టాహ దేవాహ ప్రదాస్యంతి భోగాన్ ఇష్టాన్ సుతర్పితాహ. దేవతలు సంతుష్టులై ఆ యజ్ఞములకు తృప్తి చెంది ఇష్టములు ఇస్తారు సుమా. తైర్దత్తాన్ తా నరస్తేభ్యో దత్వా భుంక్తే సతస్కర. ఇదే మాటను భగవద్గీతలో స్థేన ఏవ సహా అని మాట చెప్పాడు. ఇక్కడ అంత గీతావాక్యములు, ఎందుకంటే గీత ఎప్పుడూ ఒకటైనా మళ్ళీ ప్రస్తావన. హుతావశిష్ట భోక్తారో ముక్తాస్యు సర్వపాతకై. ఎందుకంటే నీకు నిష్కామ బుద్ధి కలగాలన్నా, బ్రహ్మమునందు నిష్ట కలగాలన్నా ముందు చిత్తం శుద్ధం కావాలి కదా. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంత విద్య శోభిల్లదు. చిత్తశుద్ధికి పాతకాల నాశనం కావాలి. పాతకాల నాశనం కావాలి అంటే హుతావశిష్ట భోక్తార ముక్తాస్యు సర్వపాతకై. హుత అవశిష్ట భోక్తార. యజ్ఞము చెయ్యగా మిగిలినది ఎవరు అనుభవిస్తున్నారో అంటే దేవతలకి సమర్పించగా మిగిలినది, అందుకే ప్రసాదం. దేవతలకి దత్తము చెయ్యగా యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యతే సర్వకిల్బిషై. అదే వాక్యం హుతావశిష్ట భోక్తారో ముక్తాస్యు సర్వపాతకై అని చెప్తున్నారు. యజ్ఞము చేయగా మిగిలిన దాన్ని స్వీకరించువారు సర్వపాతకముల నుంచి ముక్తులవుతారు. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. మంగళకరమైనటువంటి ప్రభావాలు 7 జన్మాల నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి మంగళవారం నాడు ఆచరించవలసినటువంటి ఒక విధి విధానం ఉంది. ఏమిటది అంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి లాంగూల పూజ చేయటం. లాంగూల పూజ అంటే ఆయన తోక చివరి భాగం నుంచి తోక మొదటి భాగం వరకు కూడాను సింధూరంతో చక్కగా అలంకరణ చేసి కుంకుమ బొట్లు పెట్టడం. ఈ విధంగా లాంగూల పూజ కనుక చేసినట్లయితే 7 జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలన్నీ కూడాను, దోషాలన్నీ కూడా పోయి సంపదను పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరాలన్నా, ఆస్తిపాస్తుల వివాదాస్పద ధోరణుల నుంచి బయటపడాలన్నా ఈ లాంగూల పూజ అద్వితీయంగా పనిచేస్తుంది అంటోంది శాస్త్రం. అంతేకాకుండా బడబాలన స్తోత్ర పఠనం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడా చెప్పారు. హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుని ఆలయాన్ని దర్శించి ఎవరైతే ఒకే పీఠం మీద కూర్చొని 108 సార్లు పారాయణ చేస్తారో వారికి అభీష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి సుమా అంటోంది శాస్త్రవచనం. కాబట్టి
అన్నీ భక్తి భావన స్ఫూర్తితో కూడినటువంటి విధి విధానాలే. మన భారతీయ సనాతన సంస్కృతిలో దాగిన అత్యంత కీలకమైనటువంటి ప్రభావం కూడా ఇదే. ఎవరైతే త్రిగుణ శుద్ధితో భక్తి భావన స్ఫూర్తితో భగవంతుని ఆరాధన చేస్తారో వారికి వారి యొక్క కర్మ విధ్వంసనమై అదృష్టకరమైన ప్రభావాలు ఏర్పడతాయి. జీవితం సాఫీగా కొనసాగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంభరమాం వృక్షశ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 2 నిమిషాలకు. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 5 గంటల 23 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు. మరల రాత్రి 10 గంటల 53 నిమిషాల నుంచి 11 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుంచి 6 గంటల 2 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు: కృష్ణాంగారక చతుర్దశి, అలాగే భౌమ చతుర్దశి. కృష్ణాంగారక చతుర్దశి సందర్భంగా కృష్ణాంగారక చతుర్దశి వ్రతం అని ఒకటి ఉంటుందండి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా రుణాలన్నీ తీరిపోతాయి. అలాగనే ఈ రోజున యమతర్పణం ఇచ్చినట్లయితే దానివలన సంవత్సరం చేసినటువంటి, అంటే ఈ సంవత్సరం మొత్తంలో చేసిన పాపాలన్నీ పోతాయి. అలాగనే ఈరోజు భౌమ చతుర్దశి కావడం వల్ల నదీ స్నానం చేయడం, అలాగే దానం చేయడం, పితృదేవతారాధన చేయడం, ఇవన్నీ కూడా అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి. అలాగనే మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడం ద్వారా అప్పులు తీరిపోతాయి తొందరగా. అలాగనే వీలైనంత వరకు, అంటే ఎంత వీలైతే అంత అప్పు తీర్చడమే మంచిదన్నమాట. మొత్తం తీర్చేయమని కాదు, కానీ ఎంత వీలైతే అంత తీరుస్తుంటే మంగళవారం రోజున తొందరగా తీరుతాయి. అదేవిధంగా అంగారక స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రంతో జపం చేసుకోవడం, అలాగే ఇవన్నీ కూడా అప్పులు తీర్చడానికి బాగా ఉపకరిస్తాయి. హనుమంతుణ్ణి ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణ, అప్పాలు నివేదన, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, ఇవన్నీ కూడా విజయాలు కలిగించడానికి ఉపకరిస్తాయి. ఈరోజు మహాలయ విశేషం ఏంటంటే విషశస్త్రహతానాం మహాలయ. అంటే విషం వల్ల కానీ శస్త్రం వల్ల కానీ బలవన్మరణాలు పొందినటువంటి వారికి మహాలయం ఈరోజు పెట్టాలన్నమాట. నేటి ఆణిముత్యాలు: నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే నష్టం చాలా పెద్దది. అందుకే దేనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవ
ఇన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు, నేను వ్రాస్తానంటాడు. సాక్షాత్ మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను, నేను వ్రాస్తా మహాభారతాన్ని. చెప్పు, ఎంత చెప్తావు అన్నాడు. మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోనటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు, చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు. ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైనా ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశాక కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు, అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదైనా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి ఇటు దంతం ఉండదు. ఏదో కొన్ని ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగని చెప్తారు, అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడ మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడ మగ? ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపంతా పురుషస్వరూపం, ఎడమవైపంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, ఇటువైపు చూస్తే పరమశివుడు. అలాగే కొడుకు కూడా ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారు, అటువైపు నుంచి చూస్తే అయ్యవారు. ఇంతకీ అమ్మవారా అయ్యవారా? నువ్వేమనుకుంటే అది.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సత్యం సత్సు సదా ధర్మగ, సత్యం సత్సు సదా ధర్మగ, సత్యం ధర్మ సనాతనగ, సత్యం ధర్మ సనాతనగ, సత్యమేవ నమస్యేత, సత్యమేవ నమస్యేత, సత్యం హి పరమాగతి, సత్యం హి పరమాగతి. సత్పురుషులు ఎల్లప్పుడూ సత్యమనే ధర్మాన్ని అనుష్ఠించారు. సత్యమే సనాతనమైన ధర్మం. సత్యానికి ఎప్పుడూ నమస్కరించాలి. సత్యమే ఉత్తమమైనటువంటి గతి. సత్యం ధర్మ స్తపో యోగగ, సత్యం బ్రహ్మ సనాతనం, సత్యం బ్రహ్మ సనాతనం, సత్యం యజ్ఞక పరః ప్రోక్తః, సర్వం సత్యే ప్రతిష్ఠితం, సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యమే ధర్మం, తపస్సు, యోగం. సత్యమే సనాతనమైన బ్రహ్మ. సత్యమే గొప్ప యజ్ఞం అని చెప్పారు. సమస్తము సత్యంలోనే ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యాచారాలను లక్షణాలను ఇప్పుడు క్రమంగా చెబుతాను విను. దీన్ని మనం ఎంత విన్నా చాలదు. సత్యం అంటే అదే దేవుడు. సత్యాన్ని ఎలా పొందవచ్చునో దాన్ని కూడా నీవు ఇప్పుడు వినవచ్చు. సర్వలోకాలను సత్యం 13 విధాలు సత్యం. ఒకటి సత్యం, సమత, దమం, మాత్సర్యం లేకుండటం, క్షమ, లజ్జ, సహనం, అసూయ లేకపోవటం, త్యాగం, ధ్యానం, శ్రేష్టమైన ఆచరణం, నిరంతరం స్థిరంగా ఉండే ధైర్యం, అహింస అనే ఈ 13 సత్య స్వరూపాలే. ఇందులో సందేహం లేదు. సత్యం ఎలాంటి మార్పు లేనిది, వినాశరహితం, వికారరహితమైనది, సమస్త ధర్మాలకు అనుకూలమైన కర్తవ్య పాలనం అనేటువంటి యోగం ద్వారా ఈ సత్య ప్రాప్తి కలుగుతుంది. తనకు ఇష్టుడైనటువంటి మిత్రుడి యందు, ఇష్టుడు కాని శత్రువునందు సమానభావంతో ఉండటం సమత. రాగద్వేషాలను, కామక్రోధాలను క్షీణింపజేయటమే సమానత్వ ప్రాప్తికి ఉపాయం. ఇతరుల వస్తువులను తీసుకోవాలనేటువంటి కాంక్ష లేకపోవటం, ఎల్లవేళలా గంభీరంగా, స్థిరంగా, ధైర్యంగా ఉండటం, భయం వదలటం, రోగాలను శాంతింపజేసుకోవటం దమ లక్షణం. ఇది జ్ఞానం వల్ల కలుగుతుంది. దాన ధర్మాలు చేసే సమయంలో మనస్సును గ్రహించుకోవటం అంటే ఈ విషయంలో ఇతరులను చూసి ఈర్ష్య పడకపోవటాన్ని, దీన్నే అమాత్సర్యం అంటారు. సత్యానుష్ఠానం వలననే మానవుడు మాత్సర్యరహితుడవుతాడు. సహింపదగినవి, సహింపదగనవి, ఇష్టమైనవి, ఇష్టం కానివైనటువంటి మాటలను సమానంగా సహించేవాడే సర్వసమ్మతుడు, క్షమాశీలుడైన శ్రేష్ఠ వ్యక్తి అవుతాడు. సత్యం చెప్పే వ్యక్తికే ఉత్తమ రీతిగా క్షమాగుణం ఏర్పడుతుంది. వివేకవంతుడు ఇతరులకు బాగా మేలు చేస్తాడు. మనసులో ఎప్పుడూ బాధపడడు. మనస్సు మాట ఎల్లప్పుడూ శాంతంగా ఉండేవాడు. లజ్జ కలవాడు. ధర్మాచరణం వల్ల ఈ లజ్జాగుణం ప్రాప్తిస్తుంది. ధర్మార్థాల సాధనకు కష్టాలను సహించటాన్ని తితిక్ష అంటారు. లోకానికి ఆదర్శంగా ఉండటానికి దాన్ని తప్పక పాటించాలి. ధైర్యం వల్ల తితిక్ష కలుగుతుంది. ఇతరుల దోషాలు గమనించకపోవటం అసూయ. విషయాసక్తిని వదలటమే అసలైన త్యాగం. రాగద్వేషాలు వీడిన తరువాతనే త్యాగం సిద్ధిస్తుంది, కానీ వేర్రీతిగా కాదు. తానెవరో తెలియజేయకుండా గుప్తంగా, ప్రయత్నపూర్వకంగా
ప్రాణులకు మేలు కలిగించే పని చేసేవాడి మంచి మనస్సు ప్రవర్తనలనే ఆర్యత అంటారు. ఆసక్తిని వదిలితే అది లభిస్తుంది. సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు ఎలాంటి మార్పును పొందకపోవటమే ధృతి అవుతుంది. తన ఉన్నతిని కోరుకునే వివేకవంతుడు నిరంతరము ధృతిని పాటించాలి. మానవుడు ఎల్లప్పుడూ సహనం కలిగి ఉండటం, సత్యతత్పరుడు కావటం ముఖ్యం. సంతోషం, భయం, కోపం అనే మూడింటిని వదిలిన విద్వాంసునికే ధైర్యం లభిస్తుంది కూడా. మనోవాక్కాయాలతో సమస్త ప్రాణులకు ఎప్పుడు ద్రోహం చేయకపోవటం, దయ, దానం కలిగి ఉండటం ఉత్తమ వ్యక్తికి ఉండవలసిన సనాతన ధర్మం. విడివిడిగా చెప్పిన ఈ 13 ధర్మాలు సత్యాన్ని ఒక్కదానిని ఉద్దేశించి చెప్పినవే. ఇవి సత్యాన్ని ఆశ్రయించి దాన్ని పరిపుష్టం చేయిస్తాయి. సత్య గుణాలు అన్నీ ఇన్ని అని చెప్పటానికి అంతులేదు. అందువలనే పితృదేవులతో కూడా విప్రులు సత్యాన్ని ప్రశంసిస్తారు కూడా. సత్యం చెప్పటానికంటే ఉత్తమ ధర్మం లేదు, అబద్ధం చెప్పటానికంటే మించిన పాపం లేదు. ధర్మం యొక్క ఉనికిని కాపాడేటువంటిదే సత్యమే. కాబట్టి సత్యాన్ని లోపింపజేయరాదు. దానం, దక్షిణతో కూడినటువంటి యజ్ఞం, త్రేతాగ్నులలో హోమం చేయడం, వేదాధ్యయనం చేయడం, ఇతరమైన ధర్మాలను నిర్ణయం చేయటం గల శాస్త్రాలను అధ్యయనం చేస్తే కలిగే ఫలం మానవుడు సత్యం చెప్పడం వల్ల పొందుతాడు. కేవలం సత్యం చెప్పడం వల్ల ఎన్ని యాగాలు చేసినా ఈ సత్యంతోనే పొందుతాడు. 1000 అశ్వమేధ యజ్ఞాలు ఫలాలను కూడా త్రాసులో ఒకవైపు, సత్యవచన ఫలాన్ని ఇంకొక వైపు తూచితే 1000 అశ్వమేధ యజ్ఞాల ఫలానికంటే ఒక్క సత్యవచన ఫలమే ఎక్కువగా తూగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 163వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, క్రోధం, కామం, శోకం, మోహం, శాస్త్ర విరుద్ధమైన కార్యం చేయాలి అనే కోరిక, ఇతరులను చంపాలనేటువంటి కోరిక, మదం, లోభం, మాత్సర్యం, ఈర్ష్య, నింద, దోషదృష్టి, అసూయ, పీనాశితనం అనే దోషాలు ఎందువల్ల కలుగుతాయో యథావిధిగా వివరించి చెప్పమన్నాడు ధర్మరాజు. భీష్ముడు చెప్పాడు, మహారాజా, ఈ 13 ప్రాణులు బలవత్తర శత్రువులు అని చెబుతున్నారు ఇక్కడ. ఇవి ఈ లోకంలో మానవుణ్ణి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఉంటాయి. ఇవి నిరంతరము జాగరూకులై ఉంటాయి. పరాకుగా ఉండే వ్యక్తిని అధికంగా బాధిస్తాయి. మానవుణ్ణి చూడటంతోనే ఇవి బలంగా మానవుని మీదికి దూకుతాయి. వీటి వల్లనే దుఃఖం కలుగుతుంది, వీటి వల్లనే పాపం కలుగుతుందని మానవుడు ఎల్లప్పుడూ తెలుసుకొని ఉండాలి. వీటి పుట్టక, ఉనికి, నాశనం నీకు చెబుతాను. మొదట క్రోధం కలిగే రీతిని చెబుతాను. ఏకాగ్ర మనస్సుతో విను. లోభాత్ క్రోధక ప్రభవతి, లోభాత్ క్రోధక ప్రభవతి, పరదోషై రుధీర్యతే, పరదోషై రుధీర్యతే, క్షమయా తిష్టతే రాజన్, క్షమయా తిష్టతే రాజన్, క్షమయా వినివర్తతే, క్షమయా వినివర్తతే. లోభం వల్ల క్రోధం కలుగుతుంది. ఇతరుల దోషాలను గమనించటం వల్ల పెరుగుతుంది. క్షమించటం వల్ల అణుగుతుంది. క్షమాగుణం వల్లనే నశిస్తుంది. కామం సంకల్పం వల్ల కలుగుతుంది. దాన్ని సేవిస్తుంటే పెరుగుతుంది. వివేకవంతుడు విరక్తుడైనప్పుడు ఆ కామం నశిస్తుంది. క్రోధలోభాల వల్ల హింసించటం, చంపటం అనేది వ్యక్తమవుతుంది. సర్వప్రాణులు యందు దయ చూపటం, వైరాగ్యం అనే వాటి వల్ల అది వెనుదిరుగుతుంది. ఇతరుల దోషాలు చూడటం వల్ల అది కలుగుతుంది. వివేకవంతులకు తత్వజ్ఞానం వలన నశిస్తుంది. ఈ పేర చాలా అద్భుతంగా ఉంది. ఇది నాకు చాలా ఇష్టమైంది. ఇది ఇంతవరకు మీరు వినింది కదా. ఆ శ్లోకము, దాని అర్థము రాసి పెట్టుకోవాలి. దిన్నము రాసి పెట్టుకొని మీరు తలుపుకు వేసుకొని దిన్నము పడుకునేటప్పుడు ఆ తలుపును చూస్తూ పడుకోండి.
అంటే చదవండి, తలుపు చూస్తూ కాదు. మళ్ళీ అజ్ఞాన ప్రభవో మోహ, అజ్ఞాన ప్రభవో మోహ పాపాభ్యాసాత్ ప్రవర్తతే, పాపాభ్యాసాత్ ప్రవర్తతే. యదా ప్రాజ్ఞేషు రమతే, యదా ప్రాజ్ఞేషు రమతే తదా సద్యక ప్రణశ్యతి, తదా సద్యక ప్రణశ్యతి. అజ్ఞానం వల్ల మోహం కలుగుతుంది. మోహం ఎందుకు కలుగుతుందంటే అది అజ్ఞానం. పాపాలను చేయటం వల్ల పెంపొందుతుంది అది. విజ్ఞానవంతులు యందు గౌరవాదులు కలగటం వల్ల ఆ మోహం నశిస్తుంది. ధర్మ విరుద్ధాలైనటువంటి శాస్త్రాలను చదవటం వలన మానవుల మనస్సులలో తగని పనులు చేయాలి అనే కోరిక కలుగుతుంది. ఇది తత్వజ్ఞానం వల్ల పోతుంది. తనకు ప్రేమ పాత్రమైన ప్రాణితో వియోగం కలిగినప్పుడు శోకం కలుగుతుంది. కానీ మానవుడి శోకించటం వ్యర్థమని భావించినప్పుడు వెంటనే శోకం నశిస్తుంది. ఆ శోకం వ్యర్థం, ఊరికే ఏడ్చటం. ఏడ్చకూడదు. ఎందుకు ఏడ్చాలా? సత్యాన్ని వదలటం, దుట్టులతో పొత్తు పెట్టుకోవటం వల్ల మాత్సర్యం కలుగుతుంది. ఉత్తమ పురుషుల సాంగత్యం, సేవల వల్ల అది నశిస్తుంది. ఎంత బాగుందండి! తనకు గొప్ప జ్ఞానం ఉన్నదని, ఐశ్వర్యం ఉన్నదని దేహాభిమానం గల మానవుడికి మదం కలుగుతుంది. కానీ వాటి యథార్థ స్వరూపం తెలిసిన వెంటనే ఆ మదం నశిస్తుంది. మనస్సులో కోరిక కలగటం వల్ల ఇతరులు సుఖపడటం చూసినందువలన ఈర్ష్య కలుగుతుంది. కానీ వివేకశీలమైనటువంటి బుద్ధి వల్ల అది నశిస్తుంది. ఎంత బాగుంది! దానికి ఎంత సమన్వయం చేసుకొని వెళుతున్నారు. సమాజం నుండి వెలివేయబడ్డ నీచ వ్యక్తుల ద్వేషపూర్ణమైన మాటలు విని భ్రమపడటం వల్ల నిందించడం అనేటువంటి అలవాటు కలుగుతుంది. కానీ మహాత్ముల దర్శనం వలన అది తొలగుతుంది. దానికి ఎట్లా కలుగుతుంది, ఎట్లా పోతుంది కూడా చెప్పాడు. తనకు కీడు చేసే బలవంతులైన వారికి ప్రతీకారం చేయలేనప్పుడు ఆ వ్యక్తి మనస్సులో తీవ్రమైన అసూయ కలుగుతుంది. కానీ దయాగుణం జాగృతమైతే అది తొలగిపోతుంది. దయాహీనులను, పినాసి వారిని చూడటం వల్ల తనలో పినాసితనం కలుగుతుంది. ధర్మాత్మలను ఉదాత్త భావంతో తెలుసుకుంటే ఆ పిసిని గొట్టుతనం నశిస్తుంది. చాలా సంతోషం. అజ్ఞానం వల్ల ప్రాణులలో లోపం కలుగుతుంది. భోగాలు అశాశ్వతాలు అని తెలుసుకుంటే ఆ భావం తొలగిపోతుంది. ఈ 13 దోషాలను శాంతిని అవలంబించడం వలన జయించవచ్చు అని చెబుతారు. ధృతరాష్ట్రపుత్రుల్లో ఈ 13 దోషాలు ఉన్నాయి. నీవు సత్యాన్ని గ్రహించి ఉత్తమల సేవ చేయటం వలన వీటిని జయించావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 164వ అధ్యాయం. యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ మహాత్ముల దర్శన సేవల వలన మృదువుగా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాను. కానీ క్రూరులను, వారి పనులను నేను సరిగా తెలుసుకోలేదు. మానవులు దారిలో కనపడిన ముళ్లను, బావులను, అగ్నిని వదిలినట్లు క్రూర కర్మలు చేసేవారని జనుడు వదిలేస్తారు. దుష్టుడు బ్రతికి ఉన్న, మరణించిన ఎల్లప్పుడూ ఇహపర లోకాలలో శోకాగ్నితో దగ్ధుడవుతాడు. కాబట్టి క్రూరులను, వారి ధర్మ కర్మలను వివరంగా చెప్పు తాత అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, మనసులో నింద్యమైన కోరికలు ఉండటం, హింసాప్రధానమైన నింద్య కర్మలను చేయటం, ఇతరులను నిందించటం, ఇతరులచే నిందితుడు కావటం, విధి తనను మోసగించినదని అనుకోవటం, పాప ప్రవృత్తుడు కావటం, తాను చేసిన దానాలను మాటిమాటికి చెప్పుకోవటం, విషమభావంతో నిండి ఉండటం, నీచ కార్యాలు చేయటం, ఇతరుల బ్రతుకు తెరువులను భగ్నం చేయటం, భోగ్య వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా తానే అనుభవించటం, అందరినీ సందేహించటం, కాకిలాగా వంచనాశీల కలిగి ఉండటం, తన వారిని మాత్రమే ప్రశంసించటం, బ్రహ్మచర్యాది ఆశ్రమ ద్వేషం, వర్ణ సాంకర్యాన్ని వ్యాపింపజేయటం, కేవలం హింస చేయటానికే తిరగటం,
గుణాలను కూడా అవగుణాలుగా భావించటం, అధికంగా అబద్ధాలు చెప్పటం, ఔదార్య శూన్యత, మహత్తర లోభము అనేవి కల వ్యక్తియే క్రూర కర్మలు చేసినవాడు, క్రూరుడు అని చెప్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళు. ఈ క్రూరుడు ధర్మాత్మలను, గుణవంతులను, పాపాత్మలను అనుకుంటాడు. తన స్వభావాన్ని ఆదర్శం అనుకొని ఎవరినీ విశ్వసించడు. ఇతరులకి అపకీర్తి వచ్చే చోట వారి రహస్యమైనటువంటి దోషాలను కూడా ప్రచారం చేస్తాడు. తన తప్పులు ఇతరుల తప్పులను సమానమైన తన బ్రతుకు తెరువు కోసం ఇతరులనే సర్వనాశనం చేస్తాడు. తనకు ఉపకారం చేసిన వాడిని తన వలలో పడినట్లు భావిస్తాడు. ఉపకారానికి అవసరమైనప్పుడు డబ్బు ఇచ్చి కూడా ఎందుకు ఇచ్చానా అని బాధపడతాడు. ఇతరులు చూస్తుండగా ఉత్తమమైన భక్ష్య, పేయ, లేఖ్యాదులను ఇంకా ఇతరమైన భోజ్య పదార్థాలను తానొక్కడే తింటుంటే వాడిని క్రూరుడు, దుష్టుడు అనవచ్చు. మొదట ఉత్తమ భక్ష్యాదులను విప్రులకిచ్చి తర్వాత మిత్రులతో కూడా కలిసి స్వీకరించేవాడు ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు. ఓ ధర్మరాజా, నృశంసుడి ప్రవర్తనాదులను వివరించి చెప్పాను. తెలిసిన వ్యక్తి ఇలాంటి వారిని ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 165వ అధ్యాయం. భీష్మ పితామహుడు ముందు బోధించుకొని వెళుతున్నాడు యుధిష్ఠిరుడికి. అంటే మనందరికీ కూడా ఎవరైనా ఒక బ్రాహ్మణుడు ఆహారం లభించక 3 రోజులు ఉపవాసం చేస్తే అలాంటి స్థితిలో ఏ వ్యక్తి ఇంటి నుంచినైనా తనకు ఒకరోజు భోజనానికి సరిపోయే ఆహారం తీసుకోవచ్చు. అది 2వ రోజుకు మిగలకూడదు. అంటే అప్పటికప్పుడే తీసుకోవాలంతే ఆహారం, ప్రాణరక్షణ కోసం అంతే. పొలం నుంచి కానీ తోట నుంచి కానీ ఎక్కడైనా ఆహారం దొరికితే దాన్ని అక్కడి నుంచి తెచ్చుకోవాలి. తర్వాత రాజు అడిగినా అడగకపోయినా ఆయన వద్దకు వెళ్ళి తాను చేసిన పని చెప్పాలి. ఆ సమయంలో ధర్మజ్ఞుడైన రాజు ధర్మానుసారం ఆయనను దండించకూడదు. అంటే ఒకవేళ ఆహారం దొరకకపోతే 3 రోజులు కూడా తోట నుంచి కానీ పొలం నుంచి కానీ ఆహారం దొంగిలించుకొని తెచ్చుకోవచ్చు. ఒక్కరోజుకు మాత్రమే అది. అట్లా చేసి నేను దొంగతనం చేశానని చెప్పితే రాజు దండించకూడదు. రాజు తెలివి తక్కువతనం వల్లనే విప్రుడు ఆకలి బాధ పడవలసి వచ్చింది కదా అని ఇక్కడ చెప్పడం. రాజు ఆ విప్రుడి శాస్త్రజ్ఞానం స్వభావం తెలుసుకొని ఆయనకు తగిన బ్రతుకు తెరువును కూడా చూపించాలి. కనీసం అన్నం పెట్టాలి. తండ్రి తన ఔరసపుత్రుణ్ణి రక్షించినట్లు రాజు ఆ బ్రాహ్మణుని రక్షించాలి. ప్రతి సంవత్సరం చేయవలసిన యజ్ఞాలను చేయలేకపోతే వాటికి బదులుగా ప్రతిదినం వైశ్వానరేష్టిని సమర్పించాలి. ముఖ్య కర్మ చేయవలసిన చోట అముఖ్య కర్మ చేయటాన్ని అనుకల్పం అంటారు. అనుకల్పం కూడా పరమధర్మమే అని ధర్మజ్ఞులు అంటారు. విశ్వేదేవులు, సాధ్యులు, బ్రాహ్మణులు, మహర్షులు వీరందరూ మృత్యువుకు భయపడి ఆపత్కాలంలో ప్రత్యేక విధులను ప్రతినిధులుగా చేశారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.